రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తలుపు తీసుకుని నేరుగా వెళ్ళి సంతకాలు పెట్టించుకునే చనువు రాజశేఖర రెడ్డితో జగ్గారెడ్డిది. ఆ తర్వాత వచ్చిన రోసయ్య దగ్గర రాజశేఖర రెడ్డి మనుషులు అనేక మంది దూరంగా పెట్టబడ్డా ఈయనొక్కడికి ఆ ఛాయిస్ ఉండేది. కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర ఆ వెసులుబాటు ఉండేది. తద్వారా రోజు వెల్ సెటిల్డ్ ఫైనాన్షియల్ సిచ్యుయేషన్, వెల్ సెటిల్డ్ పొలిటికల్ సిచ్యుయేషన్. అలాంటి జగ్గారెడ్డికి రేవంత్ రెడ్డి ఒక్కడి దగ్గరే వల్ల కావట్ల. 10 సంవత్సరాల పాటు జరిగిన రాజకీయాలలో బీఆర్ఎస్కి పరోక్షంగా సహకరిస్తూ, బీజేపీకి పరోక్షంగా సమాచారం అందిస్తూ కాంగ్రెస్ని వెన్నుపోటు పొడుస్తున్నాడు ఆయన అన్నటువంటి ఫీలింగ్ని అధినాయకత్వం దగ్గరికి తీసుకువెళ్లడంలో సక్సెస్ అయినటువంటి రేవంత్ రెడ్డి సాక్షిగా క్రియాశీలమైనటువంటి రాజకీయాలలో ఉన్న దానికి తగినటువంటి విధంగా జగ్గారెడ్డికి అవకాశం రానియకుండా ఎమ్మెల్సీ ఎక్స్పెక్ట్ చేశాడు, మంత్రి ఎక్స్పెక్ట్ చేశాడు, రెండూ రాకుండా చూడటంతో లైమ్ లైట్లో ఉండే నాయకుడు ఎప్పుడూ కూడా తను పక్కకి వెళ్ళిపోవాలనుకోడు, సైడ్ అయిపోవాలని కోరుకోడు. అందుకనినే సినిమా సీన్ తాజాగా తన సినిమాకి సంబంధించినటువంటి తన పేరుతోనే సినిమా, ఆ సినిమా కోసం అని చెప్పి ఒక కార్యాలయం, కొడుకు కూతురుతో ఇనాగరేషను, ఏదో ఒకటి ఒక ఏడాది పాటు ఈ సినిమా నడుస్తుంది. రాజకీయం రోజు టీవీలోను పేపర్లోను ప్రచారాలు, ఇంటర్వ్యూ, వీడియోలు, ఇది ఆ తర్వాతకి పోతే ఇక దగ్గరకు వస్తే ఎన్నికలు అన్నటువంటి ధైర్యం ప్రస్తుతం ఆయనకు తోడుంది.